హాయ్ అన్న ప్రిన్స్ అన్న. హాయ్ తమ్ముడు. బాగున్నావా? బాగున్నాను తమ్ముడు. ఎప్పటి నుంచి నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను అన్న. ఏమైందమ్మా? మా కాలేజ్లో ఎగ్జామ్స్ అవుతున్నాయి అన్న. ఓకే. నేను రాత్రి అంతా కష్టపడి చదువుతున్నాను, కానీ మా ఫ్రెండ్స్ చూసి రాయడం వల్ల నాకన్నా వాళ్ళకే ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి అన్న. దేవుడు ఎందుకని ఇలా చేస్తున్నారు? తమ్ముడు, నీకు ఒక మాట చెప్పనా? నువ్వు ఎప్పుడు కూడా కష్టపడుతున్నప్పుడు, దేవుడు నాకు సహాయం చేయాలనుకున్నప్పుడు, దేవుడి మీద ఆధారపడినప్పుడు పక్క వాళ్ళతో ఎప్పుడు కూడా నువ్వు పోల్చుకోకూడదు. ఎందుకంటే నువ్వు నీ కష్టాన్ని నమ్ముకున్నావు కాబట్టి ఎప్పటికైనా దేవుడు నీ కష్టాన్ని చూసి నేను ఆస్వాదిస్తాడు. అయితే నువ్వు అడిగావు కదా, సింపుల్గా సమాధానం చెప్తాను, వినైతే ఒకసారి. నువ్వు అన్నావు కదా, అన్నయ్య మా ఫ్రెండ్స్ అందరూ చూసి రాసేస్తున్నారు, వాళ్ళకి మంచి మార్కులు వస్తున్నాయి, నేనేమైనా కష్టపడి చదువు రాస్తున్నాను, నాకేమి మార్కులే రావట్లేదు, వాళ్ళ పనే బాగుంది కదా అని చెప్పి బాధపడుతున్నావు. అయితే నీకు మాట చెప్పమంటావా? ఈరోజు వాళ్ళు కష్టపడకుండానే వాళ్ళు చూసి రాసి సార్స్తో మాట్లాడుకొని లేకపోతే ఏదో విధంగా మార్కులు సంపాదించుకుంటున్నారు, కానీ అవి సర్టిఫికెట్ వరకే. రేపు పొద్దున్న వాళ్ళు డిగ్రీ అయిన తర్వాత అది ఇంజనీరింగ్ అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, ఏదో ఒకటి ఎనీవేర్ ఏదైనా కానీ ఏదైనా కోర్స్ అయ్యి బయటకు వచ్చాక వాళ్ళ మార్కులు వాళ్ళకి రూపాయి కూడా తెచ్చిపెట్టవు. కానీ నువ్వు నేర్చుకున్న సబ్జెక్ట్ ఉంది కదా, కష్టపడి రాసిస్తావు కదా, సబ్జెక్ట్ అనేది ఎప్పటికైనా నేను కాపాడుతుంది. రేపు పొద్దున్న ఇంటర్వ్యూకి వెళ్ళారు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ హెచ్ఆర్ఐడింగ్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలరు? వాళ్ళు చెప్పలేరు. ఒకవేళ మెడిసిన్ స్టూడెంట్స్ ఉందనుకున్నాం, వాళ్ళు చూసే రాసేస్తారు, ఏదో ఇంట్లో బాధ భరించలేకో ఏదో జాయిన్ అవుతారు, లేకపోతే చూసేస్తున్నారు అని చెప్పేసి అందరూ చదువు మానేసి రాస్తారు వాళ్ళు కూడా. కానీ అలా రాస్తారు, అంతవరకు ఓకే. ఒకవేళ రేపు పొద్దున్న డిగ్రీ పట్ట అయిన తర్వాత వాళ్ళు మెడిసిన్ చేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒక పేషెంట్ వస్తాడు, డాక్టర్ గారు నాకు బాగలేదని అంటాడు. ఇది చేయమని చెప్పేసి అంటే ఏమైనా చేయగలడు ఆయన? ఏమీ చేయలేడు. ఒకవేళ అలాంటి వాడు సగం నాలెడ్జ్ సజెస్ట్ చేస్తే ఏమవుతుంది? పేషెంట్ చనిపోతాడు. సో ఇక నువ్వు గమనించాల్సింది ఏంటంటే, ఎప్పటికీ కూడా నువ్వు పక్కవారితో పోల్చుకోవద్దు. ఏదైనా కానీ నువ్వు కష్టపడి చదవాలి, దేవుడు నీ కష్టాన్ని చూసి ఆస్వాదిస్తాడు. అది ఏ విధంగా ఏ రంగంలో అనేది నీకు తెలియదు, నాకు కూడా తెలియదు. నీ పని ఏంటంటే కష్టపడి చదవడం, దేవుడి మీద ఆధారపడడం. ఎప్పుడు నువ్వు పక్క వాళ్ళతో పోల్చుకోవద్దు. వాళ్ళు చూసి రాస్తున్నారు కదా, వాళ్ళు సార్స్తో మాట్లాడేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పేసి నువ్వు ఎప్పటికి వద్దు. నీ కష్టాన్ని నమ్ముకో. అలాగే దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానంతో కష్టపడి చదువు, దేవుడే నీ భవిష్యత్తుని తీర్చిదిద్దాడనమాట. ఎప్పుడు కూడా నువ్వు వాళ్ళని వీళ్ళని చూసి పోల్చుకోవద్దు.